దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అందరూ ప్రార్థనలో ఏకీభించండి. పరిశుద్ధుడా, ప్రేమానమ్మకమైన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మా కోసము భూమికి దిగొచ్చిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఉదయకాలము తండ్రి, ప్రార్థనలు ఏకీభించే ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ప్రభువా మీరు దీవించమని కూడా ప్రార్థన చేస్తున్నానయ్యా. నువ్వు బలవంతుడు తండ్రి, వాళ్ళ అవసరాలు వాళ్ళ అక్కర్తో తీర్చండి. బలహీనులను బలపరిచే దేవుడు నాయన, నీ కృపలో ఎత్తి పట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి నాయన, ఎగసాయం చేస్తున్న బిడ్డలని, అయ్యా వ్యాపారాలు చేస్తున్న బిడ్డలని, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను, చదువుకుంటున్న బిడ్డలను ప్రభువా మీరు దీవించండి నాయన. ఇదిగో తండ్రి నాయన, కలవరి స్వస్థ ప్రార్థనాలయంలో రీతిగా తండ్రి ఏకుజామునే ప్రభువా అయ్యా తండ్రి ప్రార్థించే భాగ్యము మాకు మీరు కలగజేసినందుకు దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ ప్రార్థనలు ఏకీపించి ప్రతి కుటుంబాన్ని దీవించండి. వాళ్ళ అవసరాలు అక్కర్లు ఎరిగినవాడా, అయ్యా అవసరాలు అక్కర్లు తీర్చి మీరు మహిమ పొందమని ఓ తండ్రి నన్ను బలపరిచిన వాడా, ఈ ప్రార్థనలు ఏకీపించడం కూడా బలపరచండి. ప్రార్థనలు ఏకీపిస్తుండగా వారికి కావాల్సిన ప్రతి యువులు అయ్యా మీరు సహాయం చేయమని తండ్రి. ఇదిగో తండ్రి, అడిగిన వాడికి తండ్రి నాయన ఇస్తా అని చెప్పిన వాడివి నాయన. నా నామం పేట తండ్రిని మీరు ఏడు అడిగినా అది మీకు ఇస్తారని చెప్తున్నావు అయ్యా. వారికి ఇష్టమైనది, వారికి కావాల్సింది అడుగుతున్నప్పుడు ప్రభువా అది నీ చిత్తమైతే వారికి ఇచ్చి మీరు సంతోషపరిచి మీరు మహిమ పొందమని, ఉదయకాల దేవుని ఆశీర్వాదము, ఉదయకాలము తండ్రి ప్రేమ సమాధానము మా కుటుంబాల పైన ఉంచి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేయండి, ప్రార్థనలో ఏకీభించండి. ప్రతిరోజు ఉదయకాలం ఇటు రీతిగా మనము ప్రార్థనలో కలుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.